అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై గురుదత్త. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి బస్లవాది కేంద్రంగా గత 21 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవను అందిస్తూ తరింపజేస్తున్నటువంటి ఒక గొప్ప విద్యానిధి విద్యాపీఠం. శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క విద్యా ఆశీస్సుల చేత మా గురువరేణ్యులు శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష కరకమలముల చేత ప్రారంభింపబడి అనేక మంది స్వాముల యొక్క మార్గదర్శకంలో నిత్యం గురుసేవలో తరిస్తూ ఉన్నటువంటి విద్యానిధి ఈ విద్యాపీఠం. ఈ నారాయణఖేడ్లో మొట్టమొదటి కార్యక్రమాన్ని పాదుకార్చన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యుల ద్వారా నిర్వహించడం, సంజీవ్ రెడ్డి గారి యొక్క నిర్వహణలో జరగడం, ఇక్కడ విద్యాపీఠం ద్వారా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం చూసేటువంటి భాగ్యం పొందడం పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం. చక్కగా పూజ అంటే భక్తితో చేసేటి, భావనతో చేసేటువంటిది, అదేవిధంగా శ్రద్ధతో చేసేటువంటిది. ఇవి 3 లేనటువంటి ఏ పూజ అయినా కూడా వ్యర్థం. భక్తి, శ్రద్ధ, భావనాచ పూజానాం జీవముచ్యతే అని విష్ణు ధర్మోత్తరం చెబుతూ ఉంది మనకి. విద్యాంబ, విద్యాస్వరూపిణి అయినటువంటి అమ్మ మనకు వేదికలో వచ్చి ఉన్నది. దాని ద్వారా దానితో పాటు దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి ఝోలే, సాక్షాత్తు గురుమూర్తి ఝోలే రూపంలో మన ముందు ఉండి ఉన్నాడు. చక్కని భక్తి ప్రపంచల చేత నిర్వహించేటువంటి, సేవగా నిర్వహించేస్తున్నటువంటి కార్యక్రమము పాదుకార్చన. దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం పొందినటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి వాళ్ళు ఏ రోజు పిలిస్తే ఆ రోజు అక్కడ ఆశ్రమంలో సంప్రదిస్తే చాలు, చక్కనైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యాపీఠం ఝోలే ద్వారా ఇచ్చేసి సాక్షాత్తు గురువులకు గురువైనటువంటి దత్తాత్రేయుల వారి పాదుకా స్వరూపంలో, ఝోలే స్వరూపంలో ఆరాధించి తరిస్తూ ఉన్నటువంటిది ఈ మహాభాగ్యం విద్యాపీఠం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. దాంతోపాటు ఇక్కడ పాదుకార్చనతో పాటు పంచాక్షర జపయజ్ఞాన్ని మనం నిర్వహణ చేస్తూ ఉన్నాం. శివ పంచాక్షరం అందరికీ తెలిసిందే. పంచాక్షరం ఓం నమః శివాయ మహామంత్రం. ఆ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అని అంటే,
ఆశ్రిత్య పరమాం విద్యాం. మహాదేవి ఒకానొక సందర్భంలో ఈశ్వరుని అడుగుతుందన్నమాట. లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఎట్లా తరించాలి అంటే 5 అక్షరాలు చెప్పాడు. అది పంచాక్షర మహామంత్రం. దాని యొక్క లింగ పురాణంలో పంచాక్షర మహామంత్ర ఉపాసనం వల్ల వచ్చేటువంటి ఫలితాలు, దాన్ని విద్యాపీఠము ఒక మహత్తరమైనటువంటి దేవాలయ నిర్మాణం చేస్తూ ఉంది. ఇప్పటివరకు ఎక్కడ చూడనటువంటిది, విననటువంటిది మహామేరు నిర్మాణాన్ని గత 8 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది. ఈ 8 సంవత్సరాలలో బేస్ మట్టం సుమారు 8 లక్షల టన్నుల చేత నిర్మించబడ్డది. ఇది అరుదైనటువంటి నిర్మాణం. ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణము మహామేరు నిర్మాణం. మహామేరు ఇప్పటి వరకు మనకు ఎక్కడ కనబడదు. అనేక రకాల శ్రీచక్రాలు ఉన్నాయి. అందున కైలాస ప్రస్థానం అనబడేటువంటి అద్వితీయమైనటువంటి శ్రీచక్ర రూపంలో అక్కడ జరుగుతూ ఉంది నిర్మాణం. సిమెంట్ లేకుండా, స్టీల్ లేకుండా ఎట్లా జరుగుతుంది అంటే అది ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. ఈ పంచాక్షర మంత్ర ఉపాసన ద్వారా 1,000 కోటి పంచాక్షర జప యజ్ఞాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసింది. అనేక సంగీత రాగాలలో అత్యంత మనోహరంగా మనమందరం ఈరోజు దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతూ ఉన్నాము. పంచాక్షర జపము ద్వారా గురుపాదకార్చనతో పాటు పంచాక్షర జప యజ్ఞాన్ని నిర్వహించి చక్కగా చింతన శ్రీ గురుదేవ దత్త బ్రహ్మాండ నాయక రాజాధిరాజ సకలాది గురు శ్రీ సదానంద సరస్వతి స్వామి భగవానికి జయ. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య సరస్వతి పీఠ సకల భక్త మనోరథ కల్పద్రుమ సదోదితానందదాయక గురు సచ్చిదానంద యోగేంద్ర మకుటమార్థాండాది ప్రచండ భేద సద్భోద వికల్ప నిరాకార నిత్య శుద్ధ కరుణార్ణవ పరిపూర్ణ కళ్యాణ పీఠ విరాజిత సదానంద గంభీరానంద మాధవానంద సరస్వతి స్వామి కరకమల సంజాత శ్రీ గురు మదనానంద సరస్వతి స్వామి భగవానికి జయ. మదనానంద సరస్వతి స్వామి కరకమల సంజాత శ్రీ గురు కృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి జయ. శ్రీ గురు కృష్ణానంద సరస్వతి స్వామి కరకమల సంజాత శ్రీ గురు మాధవానంద సరస్వతి స్వామి మహారాజకి జయ. స్వామి సద్గురునాథ భగవానికి జయ. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. తల వంచి నమస్కారం చేసుకొని కూర్చోండి. బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాజనీవతే ధీనామ విక్రియవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశో పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజలే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సంన్యాస యోగా యతగ శుద్ధ సత్వా హే బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహరం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమగ్రజగ్గుస్థం. మరిన్ని వీడియోస్ కోసం
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.